హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కళల రాజధాని, దేవతలు నడయాడిన ప్రపంచకర రాజధాని, ఇడ్లీ పాత్ర నిర్మాణాలు, పబ్గుది నిర్మాణాల గురించి ఇంక అందరికీ తెలిసిందే. ఆ బాహుబలి గ్రాఫిక్స్ అందరు చూసిరు. అయితే మొన్న ఇచ్చిన పీపుల్స్ మ్యాండేట్ కారణంగా అంటే ఈ పల్నాడు ఏరియాలో రాజధాని ప్రాంతంలో ఎక్కడ కూడా వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఇక దీన్ని ప్రజామోదంగా ఈ కూటమి సర్కార్ ఎట్లా ట్రీట్ చేస్తూ ఉన్నదో, పార్లమెంట్ సాక్షిగా దానికి వస్తున్న నిధులు అది అలొకేషనా అరేంజ్మెంట్ అన్నది కూడా ఇప్పటికి తెలియదు. సో 15,000 కోట్లతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టడానికి ఈ కూటమి సర్కారు గేట్లు ఎత్తిన సంగతి తెలిసిందే. మన మంత్రి పొంగూరు నారాయణ ఇప్పటికే 60,000 కోట్లతో రాజధాని నిర్మాణాలను పూర్తి చేస్తాం, రాబోయేదేళ్లలో ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్పి మాట్లాడింది కదా. అయితే తాజాగా బుడమేరు మునక విజయవాడ వరదలతో అమరావతి మీద, ముఖ్యంగా నీట మునిగిన రాజధాని నిర్మాణాల మీద ఒక సరికొత్త చర్చకు దారితీసిందనమాట. భవిష్యత్తులో ఇట్లాంటి అంటే 12 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తేనే ఇంత విధ్వంసం జరిగితే, రేపు అంతకుమించిన వరదలు వస్తే మరి రాజధాని ఏం కావాలి అన్నది ఒక ప్రాథమిక క్వశ్చన్ అనమాట. ఈ నేపథ్యంలో మన రాజగురువు గారి విషపుత్రిక ఈనాడు రామోజీరావు రాసిన కథనం ఏంటంటే, వరదల నివారణకు బహుముఖ వ్యూహం అని చెప్పి ఇంకా మొత్తం రాసుకొచ్చారనమాట. వీళ్ళంతా నెదర్లాండ్స్, జర్మనీ, జపాను, తర్వాత చైనా, షాంఘై ఇట్లాంటి నిర్మాణాలన్నింటినీ చూసి ఇక రోజుకొక వార్తను వండి వారుస్తూ ఉన్నారనమాట. ఇందులో వీళ్ళు సూచన ఏంటంటే, అమరావతి రక్షణకు పటిష్టమైన కాంక్రీట్ కట్టడం కావాలి. ఫస్ట్ ఈ వార్త చదివినాక మనం మాట్లాడుకుందాం. ఇటీవల వరదలకు రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం లేకపోయినా కృష్ణా కరకట్టకు గండి పడిందని, రాజధాని మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేశారు. కరకట్టకు దుండగులు గండి కొడతారేమోనన్న అనుమానంతో కాపలా పెట్టాల్సి వచ్చింది. అమరావతిలో నివసించే వారికి భవిష్యత్తులో ఎలాంటి భయాందోళన ఉండకూడదు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 15 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినా రాజధానిలోకి చుక్కనీరు ప్రవహించకుండా డ్యాం కట్టినట్టు రాజధాని పొడవున పటిష్టమైన కాంక్రీట్ కట్టడం నిర్మించాలి. కరకట్టను 4 లైన్ల రహదారిగా విస్తరించే ప్రతిపాదన ఉంది. ఎంత వెడల్పుకు విస్తరించినా మట్టి కట్టే. ప్రకాశం బ్యారేజ్కు నష్టం చేసేందుకు ఇనుప బోట్లు వదిలిన దుండగులు భవిష్యత్తులో కరకట్టను పేల్చేసి రాజధానిని ముంచేసి కుట్రలు చేయరన్న గ్యారంటీ లేదు. ఇలాంటి దుర్మార్గుల నుంచి రాజధానిని కాపాడేందుకు గట్టి కాంక్రీట్ కట్టడం తప్పనిసరి. అమరావతి గ్రీన్ఫీల్డ్ నగరం కాబట్టి నిర్మాణ దశలోనే అత్యాధునిక మురుగునీరు, వర్షపు నీరు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొండవీటి వాగుకు మెరుపులా వచ్చే వరదల నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సిడబ్ల్యూసి అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలి. వారు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమైనా పూనుకోవాలి అని చెప్పి కొన్ని విలువైన సలహాలు చేసిండ్రు. అప్రిషియేట్ చేద్దాం, వీళ్ళకు దండేసి దండం పెడదాం. ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, కొండవీటి వాగు మెరుపులా వచ్చే వరదలతోన అమరావతి నిర్మాణం మునుగుతుంది. తర్వాత ప్రకాశం బ్యారేజ్ గట్టిగా 15 లక్షల క్యూసెక్ల నీరు కొడితే అమరావతి మునుగుతుంది అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు కదా. అవి మునగకుండా ఇప్పుడు కృష్ణలంక 4.5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టి ప్రజలను రక్షించే ప్రయత్నం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ప్రజల కోణంలో. ఇదేవరిది? మన కుల రాజధాని అనమాట. దీన్ని మునగకుండా రేపు పొద్దున పెట్టుబడులు రావాలంటే ముందు రీటైనింగ్ వాల్ కట్టాలి. చైనా వాల్ కట్టినంత పటిష్టంగా రీటైనింగ్ వాల్ కట్టాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు పొంగూరు నారాయణ చెప్పినట్టు రాజధానికి 60,000 కోట్ల డబ్బులు ఖర్చు అయితే మరి రీటైనింగ్ వాల్ కట్టడానికి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు కావాలి? దీని మీద అంచనా లేదు ఎవరికి. సోషల్ మీడియాలో అయితే ఇంచుమించు ఆ రాజధాని చుట్టూ ఆ బౌండరీ కట్టాలంటే, రీటైనింగ్ వాల్ కట్టాలంటే 3 లక్షల కోట్లు కావాలని చెప్పి ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సో ఎంత ఖరీదైన రాజధాని చూడండి. ఇప్పటికే IIIT ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్పారు ఈ నిర్మాణాలు పనికిరావు, ఇది ఫ్లడ్ ప్రోన్ ఏరియా. అజయ్ కల్లం లాంటి వాళ్ళు కూడా చాలామంది నీటి రంగ నిపుణులు చెప్తున్నారు ఏంటంటే, అమరావతిలో అంటే ఆ ఇసుక మేటల్లో 100 మీటర్ల లోతుకు కొట్టినా కూడా నీకు రాక్ ఫౌండేషన్ అనేది వెళ్ళదు. రాక్ ఫౌండేషన్ వెళ్ళేదాకా నీకు దాని మీద ఏ నిర్మాణం కట్టినా కూడా అది పేకమేడనే అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నా కూడా మన కుల రాజధాని కోసం ఇంత ఆరాటం అనమాట వీళ్ళది. దీనికి ఎవరి డబ్బులు అంటే మళ్ళా ప్రజల డబ్బులు, వాళ్ళ నుంచి వేసే పన్నులు, వాళ్ళ నుంచి ముక్కుపిండి వసూలు చేసే డబ్బులు, వీటితోనే కట్టేది ఈ నిర్మాణాల మీద. మళ్ళీ వీళ్ళు ఆ బ్లూ ప్రింట్లో రాసింది ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి ఇంక్లూసివ్ రాజధాని, అంటే ఆ 29 గ్రామాలకు సంబంధించిన రైతులకు చెందిన రాజధాని అని చెప్పి దాన్ని రాసుకొచ్చిండ్రు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో 6.5 కోట్ల ప్రజలకు రుద్దే ప్రయత్నం అనమాట. సో మనం ఇచ్చిన తీర్పును వీళ్ళు ఇట్లా వాడుకుంటున్నారు.
సో మరి ఇక వీళ్ళకి ఏం బుద్ధి చెప్పాలనో లేకపోతే ఇంక ఈ దాష్టికాన్ని మనం అందరం భరించాలనో ఇక మీకే తెలియాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.